ఇక బ్యాక్ మూవీ గురించి మాట్లాడాలి అని అంటే ఇట్స్ అ కంప్లీట్లీ థ్రిల్లర్ జానర్ మూవీ అనమాట. అండ్ తమన్నా గారు, రాశి ఖన్నా గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ మూవీలో అన్నిటికంటే హైలైట్ విఎఫ్ఎక్స్, మ్యూజిక్ అండ్ ద మోస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ ప్రీక్వల్స్, సీక్వల్స్, ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఉంటాయండి. పప్ప గూస్ బంప్స్ అసలు. అంటే లైక్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే మూవీ స్టార్ట్ అయిన కొంతసేపటి వరకు అర్థం కాదు ఏం జరుగుతుంది, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చచ్చిపోతున్నారు, అది చూపిస్తున్నారు, ఇది చూపిస్తున్నారు, ఏమవుతుంది, గందరగోళంగా ఉంటుంది. కానీ బట్ త్రూ అవుట్ ద మూవీ పోగా సూపర్బ్ ఉంటుందన్నమాట. బట్ నిజంగా విఎఫ్ఎక్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ బీజిఎం అంటే లైక్ హారర్ మూవీ అంటే మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది విఎఫ్ఎక్స్, సౌండ్స్ కదా. సో వాటన్నిటికీ అయితే బ్యాక్ మూవీ సూపర్ డూపర్ అనాలి. ఇక వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ కోయల్ సర్ల గారు వాళ్ళ కాంబినేషన్లో ఉన్న సీన్ ప్రతిసారి ఒక హారర్ అండ్ కామెడీకి పర్ఫెక్ట్ మిక్స్ అనేది చెప్పుకోవాలి. ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు, ఎక్కడ డైల్యూట్ అవ్వలేదు. స్టోరీని ఎలా చూపించాలనుకున్నారో అలా చూపించారు. బట్ సమ్ సీన్స్లో తమన్నా గారు, ఓ మై గాడ్, మిల్కీ బ్యూటీ అయినా అదంతా అనిపించింది. అండ్ చెప్తున్నాను కదా, కొన్ని మూవీస్ చూసినప్పుడు మనం కొంత ట్రాన్స్లో వెళ్ళిపోతాం కదా. అలా బ్యాక్ మూవీలో ఫైనల్ సీక్వెన్స్ ఒక 5 to 10 minutes మస్ట్లీ మనం అయితే ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఎస్, ఈ వీక్ నేను చూసిన సినిమాస్లో మాత్రం నాకు బాక్ అండ్ ఆ ఒకటి అడక్కు బాగా నచ్చి, ఒకటి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఇంకొకటి కంప్లీట్లీ హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ లవ్ చేసే వాళ్ళకి దిస్ వుడ్ బి అ వెరీ గుడ్ మూవీ అనమాట. సో మీరు ఏ సినిమా చూసారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.